జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో బెదిరిస్తున్నా, లేకపోతే అసలు అధికారం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని నిలదీస్తాను, నేను ప్రశ్నిస్తాను అంటున్నా, జనాలు ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు మనకి మ్యాండేటరీగా తీర్పిచ్చారు అనేది కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారంటారా? ఆ ఆలోచన శక్తి లేకపోవటం వల్లే 151 నుంచి 11కి వచ్చేసిందండి. హ్మ్. ప్రజలనేవాళ్ళు ఎప్పుడూ కూడా విఘ్నులే. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ పిచ్చి పథకాలకి, ఉచిత పథకాలకి, లేదంటే కులం, మతం అనే దాని మీద వెనకాల పడుతూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా ఎక్కువ కనపడుతుంది ఈ ప్రభావం. అదే మనకి ఓటు వస్తుంది, లేకపోతే మనకి అధికారం వస్తుందని చెప్పి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాన్ని నమ్ముకున్నాడు తప్పితే ఏ రోజు కూడా అభివృద్ధి అనే దానికి ఆయన ఎప్పుడు పెద్దపీట వేయలేదండి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా వచ్చారు. వర్క్ చేయాలి అనే దానికి చాలా టైం పడుతుందండి. ప్రతిదానికి బాలారిష్టాలు ఉంటాయి. ఒక వర్క్ అంటే ఒక ఇల్లు కట్టాలి అంటేనే ఇవాళ మనకి ఒక 2 ఏళ్ళు, సంవత్సరం, 3 ఏళ్ళు పడుతుంది. అటువంటిది మరి ఒక పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి పాత గోతులన్నీ పూడ్చుకుంటూ, పాత బొక్కలన్నీ పూడ్చుకుంటూ రావాలంటే చాలా టైం పడుతుందండి. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది మన రాష్ట్రానికి చాలా పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా ఇప్పుడే ఇందాక పేపర్లో, టీవీలో చూసాం. 17,000 కోట్ల రూపాయలు మనకి అలాట్ చేసింది. అది పోలవరానికి అవనివ్వండి, అమరావతికి అవనివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, దేనికైనా కానీ చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు అని చెప్పని చంద్రబాబుని కేంద్ర ప్రభుత్వం నమ్మింది. గతంలో అప్పుడేంటి కొన్ని పొరపాచుల వల్ల అప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వలేదు. జగమెరిగిన సత్యమే, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటంటే కూటమిలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాము, చాలా వెనకబడిపోయింది అని చెప్పిన ఉద్దేశంతో మనకి చాలా ఇప్పుడు అమౌంట్లు ఇస్తుంది, పెద్ద బడ్జెట్లో కేటాయిస్తుంది, మనకి ముందుకెళ్తుందండి. ఈ అధికారులు బెదిరింపులు ఇవన్నీ అనేది చాలా మంచి పరిణామం కాదండి. ఏ నాయకుడైనా సరే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీ అంతా చూస్తాను, మేము అధికారంలోకి వస్తాము, వచ్చినాక మిమ్మల్ని ఏం చేయాలో చేస్తామని చెప్పనేది అలాగా మీడియా పరంగా కానీ లేదా ప్రజలందరికీ చెప్తుంటే అది అందరూ నవ్వుకుంటున్నారండి. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు అధికారం చేసిన వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి. ఆయన చక్కగా ఉంటే ఏమవుతుందంటే రేపొద్దున ఈ మొన్న ఎవరైతే ఓట్లు వేయకుండా ఉన్నారో వాళ్ళు ఆలోచన చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెయ్యొచ్చు, మనం ప్రతిపక్ష హోదాలో బాగా నిర్వర్తిస్తున్నాడు ఈయన వల్ల ప్రభుత్వానికి ఉపయోగం ఉన్నది అని చెప్పని ఒక ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే బెదిరింపు ధోరణికి వెళ్తారో ఆటోమేటిక్గా ఏంటంటే ఉన్న ఆ ఓటింగ్ శాతం కూడా పడిపోద్దండి. అది ఎవరికైనా, అది చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరికైనా సరే అది మంచి పద్ధతి కాదండి. ఎవరైనా బెదిరింపులకు వెళ్ళకూడదు. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిన్న రోడ్లు అనేది తీసుకొని చక్కగా ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు. ఆయనకి ఇచ్చిన శాఖలకి ఆయనకున్నంత నైపుణ్యం మీద ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారండి. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. మొత్తం పెద్ద పెద్ద కంపెనీలతో కానీ, స్టేట్స్లో ఉన్న పెద్ద పారిశ్రామికలతో కానీ, ఎవరితోనే కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. ఇప్పుడు కొంత అంటే ఇప్పుడు రోజా గారు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రాంబాబు గారు వీళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోయి వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చి అన్ని కామెంట్స్ చేస్తున్నారు. జనాల్ని ఇంకా పిచ్చోళ్ళు చేసి వీళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు ప్రభుత్వానికి సరైన సలహా ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే వాళ్ళకు కూడా మంచిది ఉంటుందండి. నేను చెప్పే సలహా నాకున్న మైండ్లోది ఏంటంటే ప్రతిపక్ష హోదా మాత్రం మీరు బాగా చేస్తే ఓటింగ్ శాతం మీకు పెరిగే అవకాశం ఉంది. దయచేసి అది మాత్రం ప్రతిపక్ష హోదాలో ఇలా ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచించి ప్రభుత్వానికి సహకారం అంటే సలహాలు ఇస్తే వాళ్ళు ఏదైతే కొన్ని మిస్ అవుతారో అవన్నీ వాళ్ళకి ఉపయోగపడతాయి. అల్టిమేట్గా లాభపడేది ఎప్పుడు కూడా పబ్లికేనండి. పబ్లిక్ కోసం ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా సరే పనిచేయాలి. పనిచేస్తే ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. 100% ప్రజలందరూ కూడా ఇవాళ చాలా చాలా తీక్షణంగా చూస్తున్నారు. మీడియాని కానీ, పేపర్ మీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే ఏదైనా కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో లాగైతే ఏం లేదండి. ప్రజలకి ఆన్సర్ చేయాల్సింది అధికార పక్షం, ప్రతిపక్షం. వీళ్ళిద్దరూ ఎవరైతే ప్రజలకి ఎక్కువగా దగ్గరగా ఉండి ప్రజలకు ఉపయోగపడే చేస్తారో వాళ్ళకి రేపు మళ్ళీ అనేది అధికారం వస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి మారిపోవచ్చండి. ఎవరు శాశ్వతం కాదు.
ప్రభుత్వం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. సరే, ఈ రోజున మనకి ముందు రాష్ట్రం మీద నమ్మకం కలిగించాలి. ఇక్కడ మనం ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టినా లేకపోతే వ్యాపారాలు చేసుకున్నా కూడా మనం డెవలప్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఈ ధోరణిలోనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి మీరు అన్నట్టు శాఖల పనితీరు కానీ లేకపోతే ఇంకా ఏదో పెంచుకుందామనే ఆలోచనలు ఉన్నాయి తప్ప నిజంగా రాజకీయ కుట్ర కోణాలు కనుక ఉండుంటే లేదా రాజకీయంగా వాళ్ళని ఏదో చెయ్యాలి, వాళ్ళని ఇది చేయాలనుకుంటే ఇంకా ఈరోజు బయట తిరుగుతున్న వాళ్ళు బయట తిరుగుతూ ఉండేవాళ్ళు. సార్ ఒకటి సార్ ఫ్యాక్ట్ ఇది ఏంటంటే, లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు. ఆయన ఏంటంటే అది పెట్టి జనాల్లో ఏంటంటే కాస్త ఆ అభద్రతా భావం చూసారు, అది పోగొట్టడానికి ఆయన రెడ్ బుక్ అని వాడుతున్నారు. కానీ నిజంగా కనుక ఆయన రెడ్ బుక్ తీస్తే జైళ్ళు జాలవండి, వాళ్ళ జైళ్ళు జాలవు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. సో అది అనేది కాదండి. ఈ ప్రభుత్వం ఏదైనా కానీ అంటే లా అండ్ ఆర్డర్ మీద స్పెషల్ ఫోకస్ చేసింది. దానికన్నా మోర్ ఓవర్ అభివృద్ధి మీద మాత్రం 100% వాళ్ళు చేసి ఎటువంటి ఇబ్బందుల్ని జనాల్ని భయపెట్టకుండా వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్స్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఏంటంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ మిస్ అవ్వకుండా చక్కగా చేసుకొస్తున్నారనేది. ఇది మేము రాజకీయ పరంగా మేము ఏ రాజకీయ పార్టీ కాదు, ఏమీ కాదు, మేము ఒక ఓటర్ మాత్రమే. మాకు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా మేము వ్యాపారస్తులకి ఏ ప్రభుత్వం ఏదీ చేయదు, మాకు ఏ పథకాలు ఉండవు. సో ఏంటంటే మాకేంటంటే లా అండ్ ఆర్డర్ ఒకటి బాగుంటే చాలు అని అనుకుంటాం మేము. ప్లస్ ఇన్వెస్టర్స్ పెరిగి అమరావతి కానీ లేకపోతే ఇంకోటి కానీ పెరిగింది అనుకోండి, కొత్త వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళు కనుక వస్తే ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారాలు పెరుగుతాయని మా లాభం కోసం మేము ఆలోచిస్తాం తప్పితే మేము ఇంకా ఏ పథకాల కోసం మేము ఎంపర్లాడడం మాకు అవసరం లేదు. బాబు గారు వచ్చినా, జగన్ గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ప్రజలకి చెయ్యండి. ప్రజలకి మీరు చేసే మేలు వల్ల ఏమవుతుందంటే చక్కగా ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ఉంది, మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇక్కడ లాభం వస్తుందని చెప్పని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందండి. ఎంప్లాయ్మెంట్ పెరగటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లు కానీ ఏదన్నా కానీ పెరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ చక్కగా మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. మనీ సర్క్యులేషన్ పెరగాలి అంటే మంచి గవర్నమెంట్ ఉండాలి. వాళ్ళు ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలి, మేము ఉన్నాము, మీరు భయపడమాకండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పని మీకు స్టెబిలిటీ ఇవ్వగలిగితే సూపర్ అండి.